ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. డాక్టర్ ద్వారా దరా గురించి గుండె పగిలే నిజాన్ని తెలుసుకొని దరాని అరెస్ట్ చేయించిన చిన్న, నిజంగానే చిన్న దరాని అరెస్ట్ చేయించబోతున్నాడా? అసలు దరా గురించి డాక్టర్ ద్వారా చిన్న ఎటువంటి నిజాన్ని తెలుసుకోబోతున్నాడో, అసలు ఏం జరిగింది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. ఇక విష్ణు అయితే వెన్నెల అన్న మాటలకి చాలా బాధపడుతూ ఇక బయటికైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి అయితే స్పృహలోకి వస్తుంది. స్పృహలోకి వచ్చిన వరలక్ష్మి అసలు ఏం జరిగింది, ఎందుకు నేను కళ్ళు తిరిగి పడిపోయాను అని అంటూ ఉంటుంది. నీ మీద విష ప్రయోగం జరిగింది అని సరస్వతి అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే ఇక సరస్వతి అన్న మాటకి నన్ను చంపడానికి ఎవరు విషం కలుపుంటారో, నా మీద ఎవరు విషప్రయోగం చేసుంటారు అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి. అప్పుడే సరస్వతి అయితే ఇంకెవరు, నీ మాజీ భర్త విష్ణుని నిన్ను చంపడానికి ప్రయత్నించాడు, తన జేబులో నుంచి పాయిజన్ బాటిల్ కూడా బయటపడింది అని జరిగిందంతా చెప్పడంతో, అవునమ్మా, నాన్నే నిన్ను చంపాలనుకున్నాడు, నాన్న అంత కిరాతకుడు అని వెన్నెల అంటూ ఉంటుంది. వెన్నెల, ఏం మాట్లాడుతున్నావు మీ నాన్న గురించి? విష్ణు గారు అలాంటి వాళ్ళు కాదు. ఆయన ఏదో నన్ను ఆట పట్టించడానికో లేకపోతే మీ గురించో ఏడిపించడానికో తప్ప ఆయన ప్రాణాలు తీసేంత దుర్మార్గులు కాదు. ఆయన గురించి మీకు తెలీదా? ఏంటి వెన్నెల, ఏం చేసావు నువ్వు? కన్న తండ్రి మీద చేయి చేసుకుంటావా? అసలు నీకు బుద్ధుందా అని వెన్నెలని తిడుతూ ఉంటుంది వరలక్ష్మి. అయితే మీ నాన్నని నువ్వు ఎంతో గౌరవించాలి, అంతే తప్ప మీ నాన్నకి మీ ఇద్దరంటే ఎంతో ప్రాణం. మిమ్మల్ని వదులుకోకూడదనే కదా ఇష్టం లేని నన్ను కూడా ఇంట్లో ఉండడానికి ఒప్పుకున్నారు. అలాంటి మీ నాన్ని నువ్వు అలా అనడం మాత్రం చాలా తప్పు వెన్నెల అని వెన్నెలకి బుద్ధి చెప్తూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఇప్పుడు విష్ణు గారు ఎక్కడున్నారో అని అడుగుతూ ఉంటుంది. విష్ణు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదు అని అంటూ వేదవతి అయితే బాధపడుతూ ఉంటుంది. మీ అమ్మ సరస్వతి అన్న మాటలకి, వెన్నెల చేసిన పనికి వాడు మనసు విరిగిపోయింది, ఎక్కడికి వెళ్ళాడో కూడా అర్థం కావడం లేదు అని వేదవతి బాధపడుతూ ఉంటుంది. ఇక విష్ణు అయితే బాగా ఫుల్గా తాగేసి రోడ్డు మీద చాలా బాధపడుతూ నా పిల్లలే నన్ను అసహించుకున్నారు అని అనుకుంటూ ఉంటాడు. అప్పుడే విష్ణుని వెతుక్కుంటూ ఆటోలో వస్తూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఇక వరలక్ష్మి ఆటోలో వెతుక్కుంటూ రోడ్డు మీద ఉన్న విష్ణుని చూస్తుంది. విష్ణు గారు, ఏంటిదంతా, ఇంతకింతలా ఫుల్గా తాగారు అని అంటూ ఉంటే, నా పిల్లల్ని నువ్వు నాకు దూరం చేశావు, నా పిల్లలు నన్ను అసహించుకునేలా చేశావు, నా పిల్లలు నాకు దూరం అయిపోతున్నారు అని అంటూ బాధపడుతూ ఇక ఒక్కసారి పడిపోతాడు తాగేసి విష్ణు. అయితే అప్పుడే ఇక వరలక్ష్మి విష్ణుని తీసుకొని ఇంటికైతే వెళ్తుంది. అలా ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇక విష్ణు ఫుల్గా తాగి పడిపోయాడని తెలుసుకొని వేదవతి అయితే, ఇప్పటి వరకు మా ఇంట్లో ఇటువంటి గొడవలు లేవు, ప్రశాంతంగా ఉన్న జీవితంలో మళ్ళీ పెను తుఫాన్ లాగా వచ్చింది అని అంటూ వేదవతి అప్పుడు కూడా వరలక్ష్మిని అంటూ ఉంటుంది. నానమ్మ, ఇంకోసారి మా అమ్మని అన్నావంటే మాత్రం బాగోది చెప్తున్నా అని వెన్నెల అయితే వేదవతిని అంటూ ఉంటుంది. అమ్మ ప్రాణాలని తీయాలనుకున్నది నాన్నే కదా, మరి నాన్నని వదిలేసి అమ్మని తిడతావేంటి అని అంటూ వేదవతిని ఎదిరిస్తుంది. అప్పుడే వరలక్ష్మి వెన్నెల చంప పగలగొట్టి, ఏంటి వెన్నెల, నీకు చెప్పాను కదా పెద్దవాళ్ళని గౌరవించాలని, నువ్వు ఎన్ని అనుకున్నా సరే మీ నాన్న మాత్రం నన్ను చంపాలని అనుకోరు, అసలు దాంట్లో విషం ఎలా కలిసిందో నేను మొత్తం కనిపెడతాను, కనిపెట్టే వరకు గడప దాటను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే అలాగే దరా తల్లి ఇద్దరూ కూడా ఒకే చోట చేరి చాలా ఆనందపడుతూ ఉంటారు. మొత్తానికి మనం అనుకున్నది సాధించాం మమ్మీ, ఆ వరలక్ష్మిని చంపాలనుకున్నాం కానీ అంతకు ఎక్కువగానే సీన్ జరిగింది అని అంటూ ఇద్దరూ కూడా సంబరపడిపోతూ ఉంటారు. సరే దరా, మరి చేయడానికి ఇంకోటి కూడా ఉంది, మరి రేపే కదా దానికి ముహూర్తం పెట్టాము, నువ్వు డాక్టర్ దగ్గరికి వచ్చేసేయి అని అంటూ ఉంటుంది దరా తల్లి భవానీ. అయితే అప్పుడు ఇక దరా తల్లి అన్న మాటకి, సరేనమ్మా, రేపుడుతో నా జీవితం ఫ్రీ అయిపోతుంది అని అంటూ ఉంటుంది దరా. అయితే ఉదయమే దరా అయితే వెళ్తుంది హాస్పిటల్కి. వెళ్ళి తను హాస్పిటల్లో అబార్షన్ అయితే చేయించేసుకుంటుంది. అబార్షన్ చేయించుకొని మరలా ఏమీ జరగనట్టే ఒక 2 గంటల్లో ఇంటికి వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత
అప్పుడు ఇక అనుమానం వస్తుంది చిన్నాకి. నిన్న వీళ్ళు ఏదో హాస్పిటల్ అన్నారు, హాస్పిటల్ పేరు కూడా ఏదో చెప్పారే అనుకుంటూ హాస్పిటల్ దగ్గరికి అయితే వెళ్తాడు. వెళ్ళి ఉదయం ధర అనే ఆవిడొచ్చింది కదా, తను ఇక్కడికి ఎందుకు వచ్చింది అని అడుగుతూ ఉంటే తను కడుపుతో ఉంది కదా అందుకని వచ్చింది అని అంటూ ఉంటారు. డాక్టర్ అయితే అంటే కడుపులో ఉన్న బిడ్డ క్షేమంగా ఉన్నారా అని తెలుసుకోవడానికి మెడిసిన్ కోసం వచ్చిందా డాక్టర్ అని చిన్న అయితే అడుగుతూ ఉంటాడు. తెలుసుకోవడానికి కాదు, ఆ బిడ్డని వదిలించుకోవడానికి వచ్చింది. తన భర్త తన్ని హింసిస్తున్నాడట, అందుకని తన భర్తకి విడాకులు ఇచ్చి కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవాలని తను అనుకున్నట్టే డబ్బులు ఎక్కువిచ్చి తను ప్రెగ్నెంట్ను కూడా పోగొట్టుకుంది. ఆ అబార్షన్ నేను చేయలేదు, వేరే డాక్టర్ చేశారు అని అంటూ డాక్టర్ అయితే ధర గురించి గుండె పగిలే నిజాన్ని బయట పెడతారు. ఏ బిడ్డ కోసమైతే నేను ఇప్పటి వరకు ఇంట్లో అంత అన్యాయం జరుగుతూ ఉన్నా, మా అన్నయ్య మా వదిన జీవితాలు నాశనమవుతున్నా నోరు మూసుకొని ఉన్నాను, ఆ బిడ్డని కడుపులోనే చిదిమేస్తావా? నిన్ను అస్సలు కూడా క్షమించను ధర, వస్తున్నాను అని అంటూ చిన్న అయితే ఇక పోలీసుల్ని తీసుకొని ఇంటికైతే వెళ్తాడు. అలా పోలీసుల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిన చిన్నాని చూసి ధర అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. ఏంటి పోలీసుల్ని తీసుకొచ్చావు అని వేదవతి చిన్నాని అడుగుతూ ఉంటుంది. ధరాని అరెస్ట్ చేయించడానికమ్మా అని చిన్న అయితే అంటూ ఉంటాడు. అప్పుడు ఇక చిన్న అన్న మాటకి ధర షాక్ అయిపోతూ నన్ను అరెస్ట్ చేయించడం ఏంటి అని అనగానే మా వదిన మీద విష ప్రయోగం చేసి మా వదిన్ని చంపాలని చూసి మా అన్నయ్య మీద నింద పడేలా చేశావు, వాళ్ళ కుటుంబాన్ని ఒకరికొకరు సంబంధం లేకుండా విడదీయాలనుకున్నావు, అందుకని నిన్ను అరెస్ట్ చేయిస్తున్నాను అని చిన్న అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఏంటి చిన్న నువ్వు చెప్పేది అని అనగానే అవునన్నయ్య, ఆ రోజు వదిన్ని చంపాలని ఇది ప్లాన్ చేసింది. నేను ఆ ప్లాన్ తెలుసుకున్నాక కడుపులో ఉన్న బిడ్డని చంపేస్తానని నన్ను బెదిరించి నా నోరు నొక్కేసింది. కానీ నేను నిజాన్ని బయట పెట్టకపోయినా ఇది నా బిడ్డని చంపేసింది, కడుపులోనే చంపేసి అబార్షన్ చేయించుకుంది. అందుకని ఇలాంటి ఆడది ఇక ఉండకూడదు మన మధ్యలో, అందుకని పోలీసుల్ని తీసుకువచ్చాను. ఇన్స్పెక్టర్ గారు, తను మా వదిన్ని చంపాలనుకుంది, దానికి సాక్ష్యం నేనే, అరెస్ట్ చేయండి అని చిన్న అయితే ధరాని అరెస్ట్ చేయిస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వంటలక్క సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేయవచ్చు.